అందరికీ నమస్కారం అండి. నారదుడు, తొంబరుడు కలిసి పూజ చేసిన నరసింహస్వామి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. బ్రహ్మమానస పుత్రుడు, త్రిలోక సంచారి అయిన కలహభోజనుడు అయిన నారద మహర్షి వారు, సంగీతానికి ఆదిగురువుగా చెప్పుకునే తుమ్మర మహర్షి వారు, ప్రతిరోజు ఈ దేవాలయంలో రాత్రి సమయంలో వచ్చి స్వామివారిని దర్శించుకొని అర్చన చేసి వెళ్తారని చెప్తుంటారు. ప్రతిరోజు అర్చన చేసి స్వామివారి దగ్గర తులసి దళాలు పెట్టి వెళ్తుంటారట. ఇలాంటి మహామాన్వితమైన ఆలయము ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గానికి చెందిన పెండ్లిమర్రి మండలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. నరసింహస్వామి అవతారంలో హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత స్వామివారు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వయంభూగా వెలిశారని స్థల పురాణము. ఆ తరువాత జనమేజయ మహారాజు కాలంలో ఈ ఆలయము నిర్మాణ దశను పూర్తి చేసుకొని పూజలు అందుకోవటం జరిగింది. అచ్యుతరాయల వారు దండయాత్రకు వెళ్ళేటప్పుడు ఈ స్వామివారిని దర్శించుకొని యుద్ధంలో విజయం సాధించిన తర్వాత స్వామివారికి కొంత మాన్యం భూమిని ఇచ్చినట్లు శాసనాల వలన తెలుస్తుంది. అన్నమాచార్యుల వారు కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి పైన 16 సంకీర్తనలు రచించారు. దేవాలయానికి సంబంధించిన స్థల పురాణం ఇదే. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన విశేషం ఉంది. స్వయంగా నారద మహర్షి, తుంబర మహర్షి ప్రతిరోజు రాత్రివేళ ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని అర్చన చేసి వెళ్తారట. అందుకు నిదర్శనాలు కూడా ఇక్కడ లభిస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఆలయం తలుపులు తెరిచిన వెంటనే తులసి దళాలు కనిపిస్తాయి. రాత్రి సమయంలో గుడి శుభ్రం చేసి వెళ్ళిపోయిన పూజారి మర్నాడు తెల్లవారుజామున స్వామివారి గర్భగుడి తలుపులు తెరిచి చూడగానే ప్రతిరోజు తులసి దళాలు కనపడటం ఇక్కడ ఆనవాయితీ. ఇవన్నీ చూసిన వారు స్థల పురాణం ఆధారాలను బట్టి ప్రతిరోజు నారద మహర్షి, తుమ్మర మహర్షి ఇక్కడికొచ్చి తులసి దళాలతో పూజ చేస్తారని నమ్ముతారు. ఇదే విషయము ఆలయ స్థల పురాణాలు కూడా ఇదే విషయాన్ని ఆలయ స్థల పురాణాలు కూడా స్పష్టంగా చెబుతున్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.